పార్టీ చాలా బాగుందన్న. ఫిగర్ మాత్రం ఇరగదీసింది. అవును, అందరం ఇంత బాగా ఎంజాయ్ చేస్తే నువ్వు ఒక్కడమే డల్గొన్నావు. మీరందరూ ఎంజాయ్ చేశారుగా. చేసామైతే. ఇప్పటిదాకా మీరు ఎగిరింది ఎవరితో అనుకున్నారా? ఆ డాన్సర్తో కాదు, నా లవ్వర్తో. ఆ డాన్సర్ నీ లవరా? అవును. సారీ, రాంగ్ సెలక్షన్. రాంగ్ సెలక్షన్ నాది కాదురా, దాంది. కమాన్. హాయ్. ఏంటి ఎప్పుడు చూసినా బస్ స్టాప్ లోనే కనిపిస్తావు? ఏ రెస్టారెంట్ లోనో ఏ ఐమాక్స్ లోనో కనిపించొచ్చుగా. నీకు మాత్రం వేరే పని లేదా? నువ్వెక్కడుంటే అక్కడే నా పని. నువ్వే నా హాని. ఏంటి గన్లు అక్కడ కూడా పెడతారా? చేస్తా. ఓకే ఓకే. తప్పించుకున్నాడు కొడుకు. కమాన్. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావ్? డాడీ, డాడీ, మా మీద ఫైరింగ్ జరిగింది డాడీ. ఫైరింగ్ మీ మీద? ఎక్కడమ్మా? బస్ స్టాప్ లో డాడీ. నీకేం అవలేదు కదమ్మా? లక్కీగా నాకేం కాలేదు. వెంట పడ్డారు, తప్పించుకుని వచ్చేసాం. కానీ బస్ స్టాప్ లో ఒక అతను చనిపోయాడు డాడీ. నాకెందుకో చాలా భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? నేనున్నానుగా. ఏం కాదు, నేను పోలీసులకు ఫోన్ చేస్తానుండు. డాడీ, ఆ? మీరే పోలీస్ ఆఫీసర్ కదా, ఇంకెవరికి చేస్తారు? ఓ ఎస్, ఐఎమ్ సారీ. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. నువ్వేం టెన్షన్ పడకు. మా వాళ్ళు ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కుంటాను. ఓకే రాములమ్మ? అయ్యా. అమ్మాని లోపల తీసుకెళ్ళు. రండమ్మా. హలో సార్, నేను కోటి. ఏంటి వాడిని వేసేసారా? తప్పించుకుంటు సార్. చెత్తన కొడుకులారా, ఇంత చిన్న పని కూడా చేయలేకపోయారు. లేదు సార్, ఆయన షూట్ చేసినాం, కానీ అది ఏరియానికి తగిలింది. ఆడి చచ్చిండు, గిడి మిస్ అయిండు. 10 మంది ఉన్నారు. గన్ తోటే వాడిని ఏం చేయలేకపోతే ఇంకా ఏం పిక్తారా మీరు? సార్, గాన్ని వేసేస్తుండే. పక్కన అమ్మాయి గారు ఉన్నారు సార్. అమ్మాయి గారు ఉన్నారా? ఇది ఎక్కడ జరిగింది? బస్ స్టాప్ లో సార్. ఓహో సరే, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. అమ్మాయి చెప్పింది నిజమే. అక్కడ అమ్మాయి ఉండటం వల్ల వాడు బతికి బయటపడ్డాడు. సార్ రావయ్యా మాణిక్యం. గుడ్ మార్నింగ్. ఏంటి ఇండస్ట్రీలో మన గురించి ఏమనుకుంటున్నారు? సార్, ఇన్నేళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో
బ్రెయిన్ పెట్టి సినిమా తీసిన వాళ్ళే ఉన్నారు సార్. కానీ బాడీని పెట్టి సినిమాని సక్సెస్ చేస్తున్న ఏకైక వ్యక్తి మిమ్మల్ని అనుకుంటున్నారు సార్. సార్ మన సినిమాకి ఆస్కార్ గ్యారంటీ. చస్ నోర్మై ఆస్కార్ తిస్కార్ ఏంటి సార్. అవి చాలా చిన్నవయ్యా. మనకి నంది అవార్డు రావాలి. అదే రావాలి సార్. చిన్న ప్రాబ్లం వచ్చి పడింది సార్. నేనుండగా నీకు ప్రాబ్లం ఏంటయ్యా? చెప్పా. మన హీరోయిన్ పియానో ఉంది కదా సార్, ఆ అమ్మాయి మన సినిమా చేస్తున్నప్పటి నుంచి బాగా బిజీ అయిపోయింది. మన అస్తవాస ఎలాంటిది మరి? ఇప్పుడు ఆ అమ్మాయికి ముంబై డేట్లు వచ్చాయంటే అర్జెంట్ గా వెళ్ళిపోవాలంటుంది. సార్ మార్నింగ్ సార్. ఏమి నువ్వు అమ్మ అర్జెంట్కి ముంబై వెళ్ళిపోవాలట. నువ్వు ఎలా మేనేజ్ చేసేవేటి? అది మాట్లాడదానే వచ్చాను సార్. సాంగ్ కంప్లీట్ చేయాలి, ఏం చేయాలి అర్థం సాంగ్ కావట్లేదు. సరేనయ్యా, గిచ్చడానికి బాడీలో గ్యాప్ ఏమి లేదు కదా. ఫైన్ లేకపోతే కింద షెడ్యూల్ వేద్దాం సార్. కింద కాళ్ళ మీద సార్. కాళ్ళ మీద? అవును సార్. ఎందుకయ్యా అంత ఇబ్బంది పడి ఆ పాట చేయకపోతే మొత్తంగా లేపేస్తే పోలా? సార్ సార్ ఆ పాటే మన సినిమాకి హైలైట్ సార్. ఆహా. దాన్ని తీసేకండి నిన్ను తీసిమంట. సార్. ఇంత ఇదిలో కూడా ఈ బాధలో కూడా మీరు పల్లె జోకులేస్తారు సార్. చెయ్యండి అయ్యా, మరి చెయ్యండి. కింద అలాగే షెడ్యూల్ వేసుకోండి. ఓ పనుంది చేస్తావా? చెప్పు. నా ఏరియాలో నా బిల్డర్ దగ్గర ఒకడు మామూలు వసూలు చేస్తున్నాడు. వాడి కాళ్ళు చేతులు తీసేయాలి. ఎంత ఇస్తావు? నేను బేరవాడిన దానిలో సగం ఇస్తాను. అడ్రస్? పంజాగుట్ట మోడల్ హౌస్. ఏయ్! పంజాగుట్ట మోడల్ హౌస్ అని చెప్పరా? నేను అదే చెప్పాను కదా. నార్మోయ్. అట్నేరా బాయ్, మా పోరాల్ని పంపిస్తారా? ఓకే మళ్ళా బాయ్. అన్నా ఇక్కడ జానీ వాకర్ ఎవరన్నా? నేనే. ఏం తమ్మి, సెటిల్మెంట్ ఏమన్నా చేయాలనా? కన్ఫర్మేషన్ కోసం వచ్చాం. రా త్వరగా రా, పట్టుకుంటే పచ్చడైపోతాం. శ్రీధర్, త్వరగా రా. నీకెందుకు చేతులు? హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళక మరి వీళ్ళు కూడా సైకిల్ వేసుకొచ్చారా? షట్, త్వరగా తప్పో. రే స్పీడ్ ఎక్కడ వీళ్ళకి? ఖాళీ వచ్చా. ఏరా పని అయిపోయిందా? అయిపోయింది. ఆయాస్ పడుతున్నావేంటి? ఒకరిని కొట్టాం, మిగతా వాళ్ళు వెంటబడుతున్నారు. మరి వీళ్ళ సంగతి ఏంటి? నువ్వు కొట్టమంది ఒక్కడే కదా, అయినా మనం వీళ్ళ గురించి మాట్లాడుకోలేదుగా. ఓ ఓకే ఓకే ఓకే. ఎంత కావాలి? నీ వాటా కూడా ఇచ్చేయి. సైకిల్ వేసుకుని పడతారా నీ? ఓ 100 ఉంటే ఇచ్చేళ్ళు. చిల్లర ఉందా? 10 ఉంది. 10?
అన్న టీలు కన్నా పనికొస్తేలే అన్న. అందుకు తీసుకున్నావా? అవునన్నా. అప్పున్నా, అన్నా. ఇక్కడ దాచాను. అమ్మ నా భరత్తో